హాయ్ అండి. చూసుకుంటే గనక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్‌కి ఎందుకు దూరంగా ఉంది అనే అంశాలు గనుక మాట్లాడుకుంటే, మొన్నటి గనక ఫామ్ హౌస్‌లో నుంచి ప్రగల్భాలు పలికి మేము కొడితే దెబ్బ మామూలుగా ఉండదు. మా దెబ్బని మీరు తట్టుకోవడం మీ వల్ల కూడా కాదు. సో మేమేంటో కేంద్రానికి తెలుసు, ఢిల్లీకి తెలుసు, ఆడ తెలుసు, ఈడ తెలుసు అని చెప్పిన కేసీఆర్. సో మరి ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో అభ్యర్థిని ఎందుకు నిలబెట్టడం లేదు అనేది మాత్రం రాజకీయంగా చిచ్చగా మారిపోయింది లిటరల్‌గా మాట్లాడుకుంటే. ఎమ్మెల్సీ అభ్యర్థి లేడా ఓవరాల్ బీఆర్ఎస్ పార్టీలో? ఎందుకు ఎందుకు నిలబెట్టడం లేదు ఎమ్మెల్సీ అభ్యర్థిని? వాళ్ళకు చూసుకున్నా గనక కాంగ్రెస్ నిలబెట్టిరు, ఆల్రెడీ బీజేపీ నిలబెట్టిరు. మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైంది? అరే బాబు, బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ పుంజుకుంటుందని చెప్పేసి కార్యకర్త చాలా చాలా కూడా ఆనందంగా ఉంటుంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఒక ఎమ్మెల్సీ కూడా నిలబడకుంటే వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా అర్థం కాని పరిస్థితి. అరే బాబు, మీ పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ కూడా లేడు, సో మీరు ఒక పార్టీనా ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ కూడా నిలబెట్టలేరా? మీరు మద్దతు వచ్చిందంటారు, పోలింగ్ చేస్తున్నారు, పోలింగ్ మీకే పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది అంటారు, 73% వచ్చిందంటారు, 33% కాంగ్రెస్కి వచ్చిందని చెప్పేసి అంటారు. మీకు ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎందుకు నిలబడడం లేదు? సో ఏంటి మీ పరిస్థితి? మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలబడడం మీరేం మాట్లాడతారు అని చెప్పేసి కూడా చాలా కూడా మాట్లాడడం జరుగుతుంది లిటరల్ కనుక చూసుకుంటే. మరి ఎందుకు బీఆర్ఎస్ అధిష్టానం ఎందుకు ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టడం లేదు? ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, ఈ మొత్తం మనకు కేసీఆర్ పట్టున్న ఏరియాలో ఈ మొత్తం చూసుకుంటే మరి ఎందుకు నిలబెట్టడం లేదు? ఇది నా ఒక క్వశ్చన్ కాదు. మామూలుగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఇదే వచ్చే అంటే వాళ్ళు వాళ్ళు బయట చెప్పలేకపోతున్నారు, లోపల మొత్తం ఇదే చర్చ జరుగుతుంది. లిటరలీ తెలంగాణ మొత్తం హాట్ టాపిక్ ఇదే జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అభ్యర్థిని నిలబెట్టడం లేదు? ఏమైతుంది బీఆర్ఎస్ పార్టీ? అరే ఇప్పుడిప్పుడే పుంజుకుంటుందన్న టైంలో ఎందుకు ఇంత అలసత్వం ప్రదర్శిస్తుందని చెప్పేసి లిటరల్ గా మాట్లాడుకోవచ్చు. 100% అలసత్వం లిటరల్ గా అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే, అక్కడ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది, బీజేపీ పార్టీ నిలబెట్టింది, మరి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు లేరా? అరే అభ్యర్థులు లేకపోవడానికి ఇంకా వాళ్ళు ఎలక్షన్ ఇచ్చి నీకు అవకాశం ఇచ్చారు. మన ఏమన్నాడు కేసీఆర్ కనుక చూసుకుంటే, ఫామ్ హౌస్ లో మా దెబ్బ కూడా ఎలా ఉంటుందో చూస్తాం, ఇండోలు ఏం చేస్తారో చూస్తున్నాం, మేము ఇంకా తలుచుకుంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్పిన కేసీఆర్. ఇప్పుడు ఎందుకు నిలబెట్టడం లేదు? ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టడానికి కూడా క్యాండిడేట్ లేడా తెలంగాణలో అని చెప్పేసి మనం లిటరల్ మాట్లాడుకుంటే మాత్రం అసలు నిజంగా కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నా కూడా ఏమో ఎవరికి అర్థం కాని పరిస్థితి. లిటరల్ గా చూసుకుంటే ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టకపోవడం ఎందుకు కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఏంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ట్రోల్ చేస్తారు మొత్తం. బీఆర్ఎస్ సోషల్ మీడియా మొత్తం ట్రోల్ చేసి పడేస్తారు. ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టడానికి మీ దగ్గర క్యాండిడేట్ లేదు, మీరు వచ్చి మా దగ్గర మాట్లాడతారని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. చాలా మంది కొంతమంది ఉంటుగా వీళ్ళు సోషల్ మీడియా వాళ్ళు దంచి పడేస్తారు. మరి ఇంకా 2-3 రోజులు టైం ఉంది, మరి ఇప్పటికైనా ఆలోచిస్తాడా లేదా మాత్రం చూడాలి. లేకుండా మాత్రం కష్టం. అది ఎంత చేసినా వేస్ట్ అయ్యి. నువ్వు సర్పంచ్ ఎలక్షన్ మీద అరే బాబు మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలబడలేకపోయారు, మీరు సర్పంచ్ ఎలక్షన్ ఏం చేస్తారని చెప్పేసి కామెంట్ కూడా చేయడం జరుగుతుంది. మరి ఎందుకు మరి బీఆర్ఎస్ అధిష్టానం ఎందుకు ఇంత వెరైటీగా ఆలోచిస్తుంది ఏమో అర్థం కావట్లేదు లిటరల్ కనుక నాకు చూసుకుంటే కనుక. దానివల్ల ఏమో ఆశిస్తుందో ఎందుకు కూడా అర్థం కావట్లేదు లిటరల్లీ. మా ఒకతనడి మామూలుగా బీఆర్ఎస్ క్యాండిడేట్ని అంటే తెలిసిన ఫ్రెండ్ అడిగితే చెప్తున్న విషయం ఏంటంటే, ఏమో నా అర్థం కావట్లేదు, మా బాస్ ఎందుకు ఇంత సైలెంట్గా ఉందని చెప్పేసి మాట్లాడుతాడు. బాస్ సైలెంట్గా ఉండేది నాయన. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పేసి మొత్తం సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అధికార కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెప్పేసి పారేస్తుంటే, ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మేము క్యాండిడేట్ నిలబెట్టామని చెప్పేసి ఎవరికి ఏం చెప్తాం అనుకుంటారు ప్రజలకు? అక్కడ హైడ్రా అయింది, మూసీ అయింది, రుణమాఫీ కాలే, రైతు బంధు కాలే అని చెప్పేసి ప్రగల్భాలు కొలిపి అది చెప్పి ఇది చెప్పి మన్ను మశానం చేసి ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక క్యాండిడేట్ కూడా నిలబెట్టలేని పరిస్థితి ఉందంటే ఏంటి పరిస్థితి తెలంగాణలో? మళ్ళీ మన తెలంగాణ తెచ్చిన పార్టీ అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి ఎందుకు ఒక క్యాండిడేట్ నిలబెట్టలేకపోతారు? మళ్ళీ అది బీఆర్ఎస్ వాళ్ళకనే క్లారిటీ ఉండాలా. కాంగ్రెస్ వాళ్ళకు క్లారిటీ ఉంది, వాళ్ళు టకడక తీసుకొచ్చి ఒక క్యాండిడేట్ నిలబెట్టిరు. బీజేపీ వాళ్ళు కూడా టకడక తీసుకొచ్చి క్యాండిడేట్ నిలబెట్టిరు. బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం మౌనం వహిస్తారు. మరి అది ఎందుకు మౌనం వహిస్తారు, అది ఎందుకు కూడా అర్థం కాని పరిస్థితి. చూద్దాం మరి ఇంకా ముందు రోజుల్లో మరి ఎలా ఉంటుందో మనం చూడాలి. నాకు తెలిసినంత వరకు క్యాండిడేట్ నిలబెట్టకపోవడం అనేది నిజంగా కూడా వాళ్ళ విజ్ఞతకే లిటరల్ గా మనం మాట్లాడుకుంటే. మరి ఇన్ని ప్రగల్భాలు వాళ్ళకి ఫామ్ హౌస్ లో అది చేసి ఇది చేసి అన్ని చెప్పి నా దెబ్బ బాగుంటున్నా, నేను అన్ని మౌనంగా భరిస్తున్నా, చూస్తున్నా, గంభీరంగా చూస్తున్నా చెప్పి కేసీఆర్. మరి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి నిలబెట్టడానికి కూడా క్యాండిడేట్ లేడా? అభ్యర్థులు లేరా? ఏమో మరి నాకైతే ఏం అర్థం కావట్లేదు లిటరల్ గా చూసుకుంటే. సో చూద్దాం మరి ఇంకా ఏమన్నా అవకాశం ఉంటే మనం వేసి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.